టెహ్రాను, మాస్కో నిజమైనటువంటి మిత్రులు అంటూ రష్యా అధ్యక్షుడైతే ఒక సందేశం పంపించారు. నౌరుజ్ పర్షియన్ నూతన సంవత్సరం సందర్భంగా అంటే ఇప్పుడు రంజాన్ కదా. నిన్న రంజాన్ సందర్భంగా ఈ యొక్క శుభాకాంక్షలు అటు మస్తబా ఖమేనీకి అలాగే అధ్యక్షుడు పెజిష్కియానికి ఒకే సందర్భంగా పంపిస్తూ ఆయనైతే ఈ వ్యాఖ్యలు చేశాడు. మాస్కో, టెహరాన్ ఈ రెండూ కూడా ఎప్పటికీ నిజమైనటువంటి స్నేహితులుగా ఉంటాయి, విశ్వసనీయతమైనటువంటి స్నేహితులుగా ఉంటారు. మాస్కోకి ఎప్పుడూ కూడా టెహరాన్ సపోర్ట్గా ఉంటుంది, టెహరాన్కి మాస్కో ఆల్వేస్ సపోర్ట్ అన్న విధంగా మాట్లాడాడు ఆయన. అలాగే ఎప్పటికీ ఇరాన్కి మా సహాయం అనేది వైదొలగదు అని ఒక విధంగా ఇండైరెక్ట్గా అమెరికాకు కూడా హెచ్చరికలు జారీ చేసినట్లుగా క్రెమ్లిన్ అయితే ఒక పత్రిక విడుదల చేసింది. క్రెమ్లిన్ అంటే రష్యా అధ్యక్షుడు భవనం అన్నమాట. వాస్తవంగా మొన్న ఏం జరిగిందంటే, ఉక్రెయిన్కి మీ యొక్క సహాయాన్ని ఆపేస్తే అంటే నిఘా సహాయాన్ని ఆపేస్తే మేము ఇరాన్కి సహాయాన్ని ఆపేస్తాము అని మాట్లాడుకున్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. అంటే ఉక్రెయిన్కి అమెరికా సహాయం ఆపేస్తే మేము ఇరాన్కి అదే నిఘా సహాయాన్ని ఆపేస్తామని క్రెమ్లిన్ మాట్లాడింది. అంటే అటు రష్యా అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రతినిధి అమెరికాతో మాట్లాడాడు, కానీ అమెరికా దీనికి ఒప్పుకోలేదు అన్న విధంగా బయటకు వచ్చినటువంటి వార్త విషయంలో ఈ విధంగా ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఎప్పటికీ మేము ఇరాన్కి సపోర్ట్ ఆపేయము, మేము విశ్వసనీయత కలిగినటువంటి మిత్రులము అన్న విధంగా పుతిన్ ఒక లేఖ రాసి పంపించారు క్రెమ్లిన్ ద్వారా. సో ఇప్పుడు అది ఇరాన్లో బాగా వైరల్ అవుతుంది. ఎప్పటికైనా సరే ఇరాను, రష్యా అనేది చాలా మంచి స్నేహం కలిగినటువంటి దేశాలు. మనకి రష్యాకి ఏ విధంగా అయితే ఉన్నాయో అంతకంటే కొంచెం ఎక్కువే ఉంటాయి. ఈ రెండు దేశాల యొక్క సంబంధం వేరు, మన దేశం సంబంధం వేరు, చైనాతో సంబంధం వేరు. ఒక్కొక్క దేశంతో భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి స్నేహం ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇరాన్కి ఎప్పటికీ కూడా రష్యా శత్రువుగా కాదు. పైగా వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా స్నేహంగానే ఉంటారు. అమెరికా ఎప్పుడు ఇరాన్ మీద దాడి చేసినా ఇరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరాన్ ద్వారానే అమెరికాకి దెబ్బ కొడతాడు పుతిన్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇరాన్ ఇంతగా గెలుస్తుందంటే రష్యా యొక్క నిఘా మాత్రమే కాదు, రష్యా యొక్క ఆయుధం కూడా ఉంటుంది అక్కడ.